హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారు, కానీ విషయాన్ని మర్చిపోయారు పోలీసులు, అధికార పార్టీ నాయకులు. ఆయన రాజకీయాలకు స్వస్తి చెప్పుండొచ్చు, కానీ ఆయన పనిచేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డి ఒకసారి పనిచేస్తే ఎప్పటికీ వదిలిపెట్టడనే విషయాన్ని అటు పోలీసులు ఇటు రాజకీయ నాయకులు అందరూ మర్చిపోయినట్టున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా తనను నమ్మిన వాళ్ళకి తోడుగానే ఉంటాడు. కష్టమైన నష్టమైన వారిని వదిలిపెట్టడు, అండగా నిలుస్తాడు. కావాలంటే వారి కోసం యుద్ధమే చేస్తాడు. ఎందుకంటే ఈ రోజు పోసాని కృష్ణమురళి గారిని గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి పనిచేసినప్పుడు అనుచితంగా మాట్లాడాడు, మత విద్వేషాలను రెచ్చగొట్టాడంటూ ఇష్టం వచ్చినట్టుగా కొన్ని సెక్షన్స్ పెట్టి తను అరెస్ట్ చేయడం జరిగింది. ఇది తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి తన టీం మొత్తాన్ని మొబిలైజ్ చేశాడు. పొన్నవోలు సుధాకర్ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని అనంతపురం వెళ్లేలాగా ప్రోత్సహించాడు. అంతేకాదు, ఎవరైతే పోసాని కృష్ణమురళి గారి భార్య ఉందో తనకు ఫోన్ చేసి, మేమున్నా అమ్మా, మీరు బాధపడకండి, ఈ అరాచకం ఎంతో కాలం జరగదంటూ ధైర్యం చెప్పే ప్రయత్నం చేశాడు. ఒక నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ప్రజలకి ఎంతో సంక్షేమాన్ని ఇచ్చాడు. అదేవిధంగా కార్యకర్తలకి గుండె నిండా ధైర్యాన్ని ఇచ్చాడు. తనతో నడిచిన వారికి కష్ట నష్టాల్లో తోడుంటానంటూ ఇప్పుడు భరోసా కూడా ఇస్తున్నాడు. ఒకసారి ఆ వీడియో చూడండి. హలో నమస్తే అమ్మా. నమస్తే అండి. నమస్తే అమ్మా. మొత్తం అందరం తోడుగా ఉండమ్మా. ఇన్ఫాక్ట్ అందరు సుధాకర్ రెడ్డి అందరికి కూడా చెప్పిన అందరూ టోటల్ గా అటెండ్ కమ్మని చెప్పి అందరు అనంతపురం కూడా వచ్చినట్లున్నారు. అన్ని రకాలుగా డోంట్ బి డిసార్టెండ్ అమ్మా. వీఆర్ ఆల్ దేర్. గాడ్ ఇస్ ఆల్సో వాచింగ్. దేవుడు కూడా చూస్తా ఉన్నాడు. ఇంత నిరంకుశిత పాలన అనేది ఇట్ విల్ నాట్ లాస్ట్ ఆల్సో. ధైర్యంగా ఉంటాడు. వేరే వాళ్ళ దగ్గర జస్ట్ ఈ మాటలు చెప్తామని ఫోన్ చేసి సరేనండి. అలాగేనండి. థ్యాంక్స్. ఆమెకు కూడా ఆ విషయం చెప్పు. సరేనండి. అలాగే. విన్నారు కదా, చాలా క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారు పోసాని కృష్ణమురళి భార్య గారితో మాట్లాడటం జరిగింది. మేము చూసుకుంటాం, బాధపడకండి, ధైర్యంగా ఉండండి అంటూ చెప్పడం జరిగింది. ఒక నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి రోజు రోజుకి అంచెలంచెలుగా అటు పార్టీలోను ఇటు క్యాడర్ లోను తన నమ్మిన వాళ్ళని ఎంత ధైర్యంగా ఎంత హుందాగా చూసుకుంటాడో అన్న విషయంలోనూ రోజు రోజుకి ఎదుగుతూ ప్రజల్లో తనకున్నటువంటి ఇమేజ్ ని రోజు రోజుకి పెంచుకుంటూ వెళ్తున్నాడే తప్ప దిగజారే విధంగా ఎప్పుడూ బిహేవ్ చేయట్లేదు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రైజ్ చేస్తూనే ఉన్నారు. అర్థమైంది కదా, జగన్మోహన్ రెడ్డి అంటే ఇట్స్ నాట్ ఏ నేమ్, ఇట్స్ ఎ బ్రాండ్ అనే విధంగా రోజు రోజుకి జగన్మోహన్ రెడ్డి గారు మార్పు చెందుతూ గొప్ప వ్యక్తిగా మారుతూ ఉన్నారు. సో ఇప్పుడు పోసాని కృష్ణమురళి విషయంలో మరోసారి ఈ విషయం క్లియర్ గా రుజువైంది. మీరేమంటారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.